So this is the second video. మొదటి వీడియోలో మనం చెప్తున్నాం సహజ సంఖ్యా సమితి n is equal to 1 2 3 and so on. ఈ సహజ సంఖ్యా సమితిని మూడు ప్రధాన భాగాలుగా విభజించడం జరిగింది. దానిలో మొదటి భాగము సమితి 1, రెండవ భాగము ప్రధాన సంఖ్యలు, మూడవ భాగము సంయుక్త సంఖ్యలని ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. సహజ సంఖ్యా సమితి మూడు ప్రధాన భాగాలుగా విభజించబడితే ఈ మూడు ప్రధాన భాగాలను కలిపితే వచ్చేదే సహజ సంఖ్యా సమితి. ద కాంబినేషన్ ఆఫ్ వన్ ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఒకటి మరియు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యల సమ్మేళనాన్ని సహజ సంఖ్యలు అంటారు. అయితే ఈ ప్రధాన సంఖ్యలు ఎలా ఏర్పడ్డాయి, సంయుక్త సంఖ్యలు ఎలా ఏర్పడ్డాయి మనం ఆల్రెడీ చూసాము. అయితే ప్రధాన సంఖ్యలు గల కారణాంకాల సంఖ్య ఏర్పడ్డది. ఫస్ట్ వీడియో చూడండి. ఫస్ట్ వీడియోలో ప్రధాన సంఖ్యకు ఎన్ని కారణాలు ఉంటాయి అంటే రెండు కారణాలు ఉంటాయి, రెండు కారణాంకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంటే కనుక 7 1, 7 కేవలం రెండు కారణాలు ఉంటాయి. ఖచ్చితంగా రెండే ఉంటాయి. రెండు కంటే తగ్గవు, రెండు కంటే పెరగవు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ 2. ప్రధాన సంఖ్య గల గరిష్ట కారణాంకాల సంఖ్య అన్నా రెండే. కన్ఫ్యూజ్ చేయడానికి గరిష్ట అనే పదాన్ని వాడతారు టెక్నికల్గా. ప్రధాన సంఖ్యకు కనిష్ట కారణాంకాల సంఖ్య అన్నా రెండే. అంటే మనం ఫైనల్గా ఒక కన్క్లూజన్ రావాలి. ప్రధాన సంఖ్యకు ఖచ్చితంగా రెండు కారణాంకాలు ఉండి తీరాలి. గరిష్టంగానే రండి, కనిష్టంగానే రండి, నార్మల్గా అడిగినా రెండే. రెండు కంటే ఎక్కువ, రెండు కంటే తక్కువ కారణాంకాలు ఉండవండి. ఏదైనా ఒక ప్రధాన సంఖ్యను తీసుకుంటే ఆ ప్రధాన సంఖ్యకు గరిష్టంగా అయినా రెండే ఉంటాయి, కనిష్టంగా అయినా రెండే ఉంటాయి. గరిష్ట కనిష్ట అనకుండా జనరల్గా అడిగిన ఆన్సర్ మాత్రము రెండే రాయండి. సంయుక్త సంఖ్య. ఒక సంయుక్త సంఖ్యకు కారణాంకాల సంఖ్య కావాలి. ఒక సంయుక్త సంఖ్యకు కనిష్ట కారణాంకాల సంఖ్య రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకుందాం. 1, 3, 3 మూడు కారణాంకాలు కలిగి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుందాం. 12 1, 2, 3, 4, 6, 12 కలిగి ఉన్నాయి. 9 అనే సంయుక్త సంఖ్యకు మూడు కారణాంకాలు కలిగి ఉన్నాయి. 12 అనే సంయుక్త సంఖ్యకు 6 కారణాంకాలు కలిగి ఉన్నాయి. సో ఒక సంఖ్యకు కారణాంకాల సంఖ్య ఎన్నైనా ఉండవచ్చు. రెండు కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్య అన్నాము. రెండు కంటే ఎక్కువ ఉంటే ఆ సంఖ్యను సంయుక్త సంఖ్య అన్నాము. మరి ఒక సంయుక్త సంఖ్యకు కనిష్టంగా ఎన్ని ఉండవచ్చు అండి అంటే రెండు కంటే ఎక్కువ అంటే 3 ఉండవచ్చు. కనిష్ట కారణాంకాల సంఖ్య. ఒక సంయుక్త సంఖ్యకు కనిష్టంగా ఉండబోయే కారణాంకాల సంఖ్య 3. మరి గరిష్టంగా ఉంటాయి అంటే ఆ సంఖ్యను బట్టి ఆధారపడి ఉంది. ఒక సంయుక్త సంఖ్యకు కారణాంకాల సంఖ్య కనిష్టంగా అంటే ఖచ్చితంగా 3 పెట్టాలి. ఒక సంయుక్త సంఖ్యకు గల గరిష్ట కారణాంకాల సంఖ్య అంటే సంఖ్య పైన ఆధారపడి ఉంది. ఎందుకు అంటే 9 యొక్క కారణాంకాల సంఖ్య 3, 12 యొక్క కారణాంకాల సంఖ్య 6, 8 యొక్క కారణాంకాల సంఖ్య 1, 2, 4, 8. కాబట్టి ఒక సంయుక్త సంఖ్యకు గల గరిష్ట కారణాంకాల సంఖ్య అంటే ఆ ఇచ్చిన సంఖ్యపై ఆధారపడుతుంది. వాడు ఒక సంఖ్య ఇస్తాడు, మనకి ఆ సంఖ్యకు ఎన్ని కారణాంకాలు ఉన్నాయో అడుగుతాడు. అది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మళ్ళా ఒక సంయుక్త సంఖ్యకు కారణాంకాల సంఖ్య కనుగొనే విధానం నెక్స్ట్ వీడియోలో మనం చేసుకుంటామండి. కానీ ఒక సంయుక్త సంఖ్యకు గల కనిష్ట కారణాంకాల సంఖ్య అడిగితే ఆ సంఖ్య ఇచ్చినా ఇవ్వకపోయినా మనం మాత్రం 3 పెట్టాలి. ఒక సంయుక్త సంఖ్యకు కనిష్ట కారణాంకాల సంఖ్య 3. మరి గరిష్ట కారణాంకాల సంఖ్య అంటే కాంపోజిట్ నెంబర్కి గరిష్టంగా కారణాంకాలు ఎన్ని అంటే ఆ సంఖ్య పైన ఆధారపడుతుంది. కాబట్టి మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం పడుతుందంటే సో 24 ఇచ్చి దాని కారణాంకాల సంఖ్య ఎంత అంటారు, ఒక 50 ఇచ్చి కారణాంకాల సంఖ్య అంటారు.
లేదా 300 ఇచ్చి కారణాంక సంఖ్య అంటారు. అవన్నీ మనం ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉన్నాం కాబట్టి ఒక సంయుక్త సంఖ్య గరిష్ట కారణాంక సంఖ్య అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుందండి. వెయిట్ చేయండి. నెక్స్ట్ అసలు ప్రధాన సంఖ్యలు ఎలా వేరు చేస్తాం? ఇదిగోండి 1 to 100 మనం సహజ సంఖ్యలను రాసుకున్నాం. సహజ సంఖ్యలు ప్రధాన సంఖ్యల గురించి మాట్లాడినా సంయుక్త సంఖ్యల గురించి మాట్లాడినా ఎవరి కోసం మాట్లాడుతామంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే సహజ సంఖ్యా సమితిలోని భాగాల కోసం మాట్లాడుతున్నామండి. ఇదంతా సహజ సంఖ్యా సమితి. దానిలో కొన్నిటిని ప్రధాన సంఖ్యలుగాను కొన్నిటిని సంయుక్త సంఖ్యలుగాను విడగొడతామండి. అంతే. దేని వేసేసుకుని? కారణాంకాల సంఖ్యను వేసేసుకుని ఒకే ఒక కారణాంకం గల సంఖ్య ఏమై ఉంటుందని అంటే 1. ఒకే ఒక కారణాంకం గల సంఖ్య 1 కాబట్టి ఈ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కాని సంఖ్య ఏదని అంటే 1 కాబట్టి 1ని పక్కన పెట్టండి. 1ని పక్కన పెట్టాం. 1ని పక్కన పెట్టాం. ఇప్పుడు మిగిలిన వాటిని మనం కొన్ని ప్రధాన సంఖ్యలుగాను కొన్ని సంయుక్త సంఖ్యలుగాను విడగొట్టాలి. సరే, ఈ విడగొట్టే పద్ధతి ఎవరు తయారు చేశారంటే ఈ ఎరటోస్తనీస్ అనే శాస్త్రవేత్త అండి. ఈ ఎరటోస్తనీస్ అనే శాస్త్రవేత్త గ్రీకు గణిత శాస్త్రవేత్త. గ్రీకు శాస్త్రవేత్త ఈయన ఏం చేశాడంటే సహజ సంఖ్యా సమితుల నుండి ప్రధాన సంఖ్యలను సంయుక్త సంఖ్యలను వేరు చేసే పద్ధతిని కనుగొన్నాడు. ఆ పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ గత డిఎస్సిలో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక బిట్ వచ్చింది. ఒక బిట్ ఏంటి? ఈ టేబుల్ వేసేసుకుని ఇప్పటికీ 5-6 సార్లు అడిగాడు. సో కాబట్టి ఒకసారి గమనించాలి. ఇక్కడ ఎరటోస్తనీస్ ఇతను ఏమంటాడంటే ఎరటోస్తనీస్ ఈ ప్రధాన సంఖ్యలను సంయుక్త సంఖ్యలను వేరు చేసే పద్ధతికి పేరు పెట్టాడు. ఎరటోస్తనీస్ జల్లెడ sieve of ఎరటోసిస్ అంటే ఏంటి? ఒక జల్లెడలో ఒక బియ్యాన్ని మనం జల్లెడలో వేసి ఇలా ఊపినట్లయితే కొన్ని నూకలు కింద పడిపోయి సో మిగిలిన బియ్యపు గింజలు పైన ఉంటాయి. అదేవిధంగా ఎరటోసిస్ ఏం చేస్తాయంటే సో ఒక 100 నెంబర్స్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 నెంబర్స్ ఒక జల్లెడలో వేసి దాన్ని ఇలా సో జల్లిస్తే కొన్ని కింద పడతాయి. కింద పడిపోయినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలుగాను పైన ఉన్నవన్నీ కూడా సంయుక్త సంఖ్యలుగాను తీసుకున్నాం. సరే, దీంట్లో మొదటిగా జల్లించినప్పుడు ఏం చేస్తాం? రాళ్ళు ఉంటే ముందు రాయి తీసి పక్కన పెట్టాం. అదేవిధంగా ఇక్కడ 1 అనే దాన్ని తీసి పక్కన పెట్టాం. ఇది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. సో ఈ ప్రాసెస్ ఎందుకు అంటే ఈ ప్రాసెస్ ఇంత మనం వింతగా అనిపించినప్పటికీ కూడా ఈ ప్రాసెస్ని బేస్ చేసుకుని 2012లో ఒక అద్భుతమైనటువంటి బిట్ అడిగాడు. చాలా మంది చేయలేకపోయాడు. ఎందుకంటే ఈ క్రింది వాళ్ళలో ప్రధాన సంఖ్య అని అడిగి డబల్ డిజిట్ కాదు అని ఇచ్చింది, ట్రిపుల్ డిజిటెడ్ ప్రైమ్ నెంబర్ ఇచ్చాడు. ప్రధాన సంఖ్యలో 3 అంకెల ప్రధాన సంఖ్యలో ఒక 4 ఆప్షన్లు ఇచ్చి ఈ క్రింది వాళ్ళలో ప్రధాన సంఖ్య ఏది అన్నాడు. ఆ వీటిని కూడా తర్వాత చేద్దామని ఒకటి కాలేదు, నెక్స్ట్ వీడియోలో చేద్దాం. మరి అలాంటప్పుడు పెద్ద ట్రిపుల్ డిజిట్ కానీ 4 డిజిట్ కానీ ఇచ్చి ఇది ప్రధాన సంఖ్య అవుతుందో లేదో తెలియాలి అంటే మనకు ఒక ప్రాసెస్ కావాలి. ఆ ప్రాసెస్ చెప్పాడు ఎరటోస్తనీస్ ఒక ప్రాసెస్ చెప్పాడు, చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ మనం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. ప్రాసెస్ చెప్పేటప్పుడు మనకి సమయం పడుతుంది కానీ చేయడం చాలా ఈజీ. బట్ ఆ ప్రాసెస్ ఎలా వచ్చింది, ఇతను ఆ ప్రాసెస్ని ఎలా తయారు చేశాడు, ఆ ప్రాసెస్ ఇన్నర్ మీనింగ్ ఏంటో తెలుసుకున్నట్టు ఒకసారి 2 నిమిషాలు క్లాస్ ఉంది. ఎరటోస్తనీస్ జల్లెడ ఇతను జల్లిస్తున్నాడు. ఆ జల్లింపు ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. ఎలా జరుగుతుందంటే మొదట 2 అనే సంఖ్య తీసుకున్నాడు. 2 అనేది ఏంటి? మొట్టమొదటి ప్రధాన సంఖ్య. మొట్టమొదటి ప్రధాన సంఖ్య 2 తీసుకుని 2 ఎక్కం క్యాన్సిల్ చేసుకుని అంటే 2 2 4 2 3 6 2 4 8 2 5 10 ఇలా 2 ఎక్కం. ఇవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఏంటంటే ఇవి సంయుక్త సంఖ్యలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ప్రధాన సంఖ్య 2 అని వచ్చేసి 2 పోయే సంఖ్యలు అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాయి. అంటే ఇప్పుడు 2 పోతుంది అంటే దీనికి 4 కారణాంకాలు అంటే 1 2 4 1 దానికి ఏదైనా కాకుండా అదనపు కారణాంకం 2 అనేది ఉంది.
6 కూడా అంతే. 6కి 1, 2, 3, 6 అంటే అదనపు కారణాలకు వచ్చినప్పుడు సంయుక్త సంఖ్య. రెండో ఏకం 2ని అలా వచ్చి 2 పోయే సంఖ్యలన్నింటినీ మనం క్యాన్సిల్ చేస్తాం. 2 పోయే సంఖ్యలు అంటే ఏంటంటే సరి సంఖ్యలు. 2 పోయే సంఖ్యలన్నింటినీ రద్దు చేస్తామండి. అంటే రెండో ఏకం క్యాన్సిల్ చేస్తాం. మరి ఇలా చేయండి. 2 5 10, 2 4 12, 12 తర్వాత 14, 16, 18, 20, 24, 26, 28, 30, 34, 36, 38, 38, 40, 39 ప్రధాన సంఖ్య. 39 ప్రధాన సంఖ్య క్యాన్సిల్ చేయండి. అప్పుడే రెండో ఏకం బాగుంది కాబట్టి 44, 46, 48, 50, 54, 56, 58, 60, 64, 66, 68, 70, 74, 84, 94, 96, 76, 86, 96, 78, 88, 99, 80, 90, 100 2 పోయే సంఖ్యలను తీసివేసామండి. 2 పోయే సంఖ్యలను తీసివేసాం. మనకి ఇంకొద్దిగా అర్థం కావాలండి అంటే ఎరేజర్ తీసుకున్నాం. 2 పోయే సంఖ్యలు ఏంటి? రెండో ఏకంలో పోయే సంఖ్యలన్నీ తీసేసామండి. రెండో ఏకం పోయే సంఖ్యలన్నీ తీసేయండి. రెండో ఏకంలో పోయే సంఖ్యలను తీసేసాం. రెండో ఏకంలో పోయే సంఖ్యలన్నీ తీసేయండి. రెండో ఏకం పోయే సంఖ్యలన్నీ మనం రిమూవ్ చేస్తామండి. అవి రెండో ఏకంలో పోతుందంటే అవన్నీ ఏంటంటే అంటే సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు మనకు సంయుక్త సంఖ్యలను తీసివేయండి. ఇవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. తీసేసినవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. అయితే ఇప్పుడు మళ్ళా మూడో ఏకం. రెండవ ప్రధాన సంఖ్య 3. రెండవ ప్రధాన సంఖ్య ఇక్కడ 3 కాబట్టి 3 అనే సంఖ్యను ఉంచుదామండి. 3 అనే సంఖ్యను ఉంచి మూడో ఏకం చూద్దాం. 3 అనేది ప్రధాన సంఖ్య. మూడో ఏకం అంటే 2 3 6 ఆల్రెడీ క్యాన్సిల్ ఉంది. 3 3 9 క్యాన్సిల్ చేయండి. 4 3 12 క్యాన్సిల్ అయింది. 15 18 క్యాన్సిల్ అయింది. 21 24 క్యాన్సిల్ అయింది. 27 30 క్యాన్సిల్ అయింది. 33 మూడో ఏకం పోయేవన్నీ క్యాన్సిల్ చేయాలి. 36 39 42 క్యాన్సిల్ అయింది. 45 48 క్యాన్సిల్ అయింది. 51 54 క్యాన్సిల్ అయింది. 57 60 క్యాన్సిల్ అయింది. 63 66 69 క్యాన్సిల్ అయింది. తర్వాత 72 75 78 క్యాన్సిల్ అయింది. 81 84 క్యాన్సిల్ అయింది. 87 90 క్యాన్సిల్ అయింది. 93 96 క్యాన్సిల్ అయింది. 99. సో ఇది ప్రాసెస్ మనం లెంతీగా ఉన్నప్పటికీ దీని కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఇలా ఇది ఎగ్జామ్లో చేయము, కానీ దీని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏం జరిగింది అనేది మనం చేస్తాం. ఇప్పుడు ఇవి క్యాన్సిల్ చేసినవన్నీ కూడా ఏంటివి? సంయుక్త సంఖ్యలు. ఈ క్యాన్సిల్ చేసినవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు క్యాన్సిల్ చేస్తాం. అంటే వీటిని ఏం చేస్తామని అంటే 3 నుంచి 3 ఏకం 6 తర్వాత 9 తర్వాత 12 15 19 18 21 24 27 30 33 23 ఉంటుంది. 33 36 39 తీసేయండి. 42 45 48 51 54 57 60 63 ఇక్కడ జరిగిపోయింది. 53 63 66 69 81 84 87 80 90 93
96, 99 తీస్తాం. అంటే 3వ ఎక్కాన్ని తీస్తాం. తీసేసి అలాగే నెక్స్ట్ ప్రధాన సంఖ్య 5. నువ్వు వచ్చే ప్రధాన సంఖ్య ఏదని అంటే నెక్స్ట్ 5 తీసుకున్నావు. 5ను రౌండ్ చేసి 5 పోయే సంఖ్యలు అనేది చెప్పాం. 5 పోయే సంఖ్యలు అంటే ఏంటి? 25 పోద్ది, 25 పోద్ది, 35 పోద్ది, 55 పోద్ది, 65 పోద్ది, 85 పోద్ది, 95 పోద్ది. 5 పోయే సంఖ్యలు. అలాగే ఇక్కడ సో 10, 20, 15, 30, 35 100 వరకు 5 పోయే సంఖ్యలు పోతాయి. తర్వాత 7ను రౌండ్ చేయండి. 7 ఎక్కం క్యాన్సిల్ చేయాలి. 7ను రౌండ్ చేస్తే 7 ఎక్కం క్యాన్సిల్ చేయాలి. 7 1 7 7, 2 ఏళ్ళు 14 పోయింది, 3 ఏళ్ళు 21, 4 ఏళ్ళు 28, 5 ఏళ్ళు 35, 35 10 పోయింది, 6 ఏళ్ళు 42, 7 ఏళ్ళు 49, 49 అనేది సో ఇప్పుడే క్యాన్సిల్ చేయండి. 49, 7 56 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. 9 ఏళ్ళు 63 క్యాన్సిల్ అయింది. 10 ఏళ్ళు 70 ఆల్రెడీ క్యాన్సిల్ అయింది. 77 ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 77 సో 77 ప్లస్ 7 84 క్యాన్సిల్ అయింది. 91 క్యాన్సిల్ అయింది. ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్ని మనం ఎంతవరకు చేయాలి అంటే ఒకసారి చూద్దాం. ఏం మిగిలింది? మొదలవుతా 1 ప్రధాన సంఖ్య గారు సంయుక్త సంఖ్య తీస్తామండి. 3 అనే సంఖ్యను 3 అనే సంఖ్యని 5 అనే సంఖ్య 7 అనే సంఖ్యను మనం తీసుకున్నాం. ఏమని మనం మొదట 100 సంఖ్యలు తీసుకున్నాం. ఈ 100 సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు ఏముంటాయి అని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ 100 సంఖ్యలకు వర్గమూలము కడతామండి. ఇది ఎలక్ట్రానిక్స్ చెప్పినటువంటి అంశం. ఈ 100 సంఖ్యలు ఉన్నాయి. ఇచ్చినవి 100 లోపు గల ప్రధాన సంఖ్య. ఏదైనా ఎగ్జాంపుల్ 100. దీని మీద అద్భుతమైన బిట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీద చేద్దాం. ముందుగా జస్ట్ ఒకసారి వినేసి వదిలేదు. దీని యొక్క వర్గమూలం ఎంతని అంటే 10. సో దీని యొక్క వర్గమూలం 10. 10 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో వాటి వరకే ప్రాసెస్ చేసి ఆపిస్తాం. అంటే 2 అనేది ప్రధాన సంఖ్య. 2తో పోయే టేబుల్స్ క్యాన్సిల్ చేస్తాం. 3 ఎక్కం క్యాన్సిల్ చేస్తాం. 5 ఎక్కం క్యాన్సిల్ చేస్తాం. 7 ఎక్కం క్యాన్సిల్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎంతవరకు చేస్తామని అంటే 100 అయితే తీసుకున్నాం కాబట్టి √100 అండి. √100 అంటే 10. 10 లోపు గల ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అంతవరకు చేసి ఆగేస్తాం. మిగిలినవన్నీ కూడా ఎవరండి అంటే మిగిలినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అంటారు. సరే మిగిలిన ఏమున్నాయో మిగిలి చూద్దామండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 ఇవన్నీ క్యాన్సిల్ అండి. 29, 31, 37, 41, 43, 47, 47, 53, 59, 61, 67, 71. ఇక్కడ మనకి అది పోయింది. 71 తర్వాత 73 తిరిగిపోయింది. ఇది 73 తర్వాత 79, 83, 89, 90. సరే అయితే క్లియర్గా కనపడాలంటే ఒకసారి చూద్దాం. మనకి ఏం మిగులుతాయి ఆ టేబుల్ అలా క్యాన్సిల్ చేస్తాయి. 2 ఎక్కడిని క్యాన్సిల్ చేసుకుని 2ని రౌండ్ చేసుకుని 2 ఎక్కడ క్యాన్సిల్ చేసుకుని 3ని రౌండ్ చేసుకుని ఆ టేబుల్లో 3 ఎక్క మొత్తం క్యాన్సిల్ చేసుకుని 5ని రౌండ్ చేసుకుని 5 ఎక్కని క్యాన్సిల్ చేసుకుని 7ని రౌండ్ చేసుకుని 7 ఎక్కని క్యాన్సిల్. ఇదంతా లెక్క కాదు, ఒక ప్రాసెస్, ఒక విధానం. ఎలక్ట్రానిక్స్ నుంచి చెప్పిన విధానం. ఈ విధానాన్ని ఆధారం చేసుకుని మనం పాత డిఎస్సి వీటి ఒకటి చేయబోతున్నాం. సరే ఇలా చేస్తే మిగిలిపోయినవి అన్నీ కూడా పోగా మిగిలిపోయినవి కూడా ప్రధాన సంఖ్యలే. అయితే ఈ ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. అంటే 100 లోపు గల ప్రధాన సంఖ్యల సంఖ్య 25. చాలాసార్లు అట్లా అడిగాడు. 100 లోపు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 100 లోపు గల ప్రధాన సంఖ్యల సంఖ్య 25. 100 లోపు గల ప్రధాన సంఖ్యల సంఖ్య 25. మరి 100 లోపు గల ప్రధాన సంఖ్యలు 25. అయితే సంయుక్త సంఖ్యలు ఎన్ని? 25 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. బాగానే ఉంది. ఆ ప్రధాన సంఖ్యలన్నీ కూడా మనకు తెలుసు. ఎలక్ట్రానిక్స్ జనరేట్ చేసే అవసరం లేదు, కానీ ప్రాసెస్ తెలియాలి. ఎలక్ట్రానిక్స్ ఏ విధంగా చేశాడో తెలియాలి.
దాన్ని మనం ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ బిట్కి మనం ఉపయోగిస్తాం ఫ్యూచర్లో. సో అయితే ఎరడోసెస్ జల్లెడ ద్వారా 100 అంకెలను జల్లించగా ఏర్పడినటువంటి ప్రధాన సంఖ్యలు ఏంటి అంటే 25. ప్రధాన సంఖ్యలు 25. మన సంయుక్త సంఖ్యలు ఎన్ని? 100 వరకు గల 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 100 వరకు 100తో కలిపండి. 100 వరకు గల సంయుక్త సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ఎన్ని? 100 వరకు గల సంయుక్త సంఖ్యలు అండి. ఇది 25 కదా అని చెప్పేది 75 రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ప్రధాన సంఖ్యలు 25, 100. సో 1 to 100 మధ్యలో ప్రధాన సంఖ్యలు 25 పోతే 100 ఎన్ని ఉంటాయి? ఇంకా 75 ఉంటాయని రాయిస్తాం. ఆన్సర్ 75 రాయకూడదు. ఎందుకంటే ద మోస్ట్ డేంజరస్ పాయింట్ ఏంటంటే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అటు సంయుక్త సంఖ్య కాదు. కాబట్టి 100 వరకు గల సంఖ్యలలో 1ని పక్కన పెడితే ఇంకా మనకి ఎన్ని ఉన్నాయంటే 99 మాత్రమే ఉంటాయి. 99 ఉంటాయి. మరి 99లో 25 తీసేయాలి. 99లో 25 తీసేస్తే ఎంత అంటే 74. అంటే మనకి 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య 74, ప్రధాన సంఖ్యల సంఖ్య 25. 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య 25, 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య 74. మన కంగారులో 75 అని పెడతామండి, ఇలా పెట్టరాదు. ఎందుకంటే ముందుగా 1 నుంచి 100 వరకు రాసినప్పుడు 1 అనేది అది పక్కన పెట్టేస్తాం ఆల్రెడీ. కాబట్టి 1 నుంచి 100 వరకు 99 అంకెలోనే ఉన్నాయి. ఈ 99 అంకెలోనే సో జల్లిస్తాడు. దాంట్లో 25 ప్రధాన సంఖ్యలుగా, మిగిలినవి 74 సంయుక్త సంఖ్యలుగా ఏర్పడతాయి. ఈ వచ్చిన ప్రధాన సంఖ్యలు నేను అన్ని రాసుకున్నట్లయితే, వాటిని గమనించినట్లయితే కొన్ని కవల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన ప్రధాన సంఖ్యలన్నింటినీ కూడా మనం గమనిస్తే ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదము కనుక 2 కనుక ఉన్నట్లయితే డిఫరెన్స్ 2 అంటే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటామండి. సో ఇవి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ప్రధాన సంఖ్యలు ఈ 100 లోపు గల ప్రధాన సంఖ్యలు రాస్తామండి. ఈ 100 లోపు గల ప్రధాన సంఖ్యలో భేదము కనుక 2 అయినట్లయితే, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఈస్ 2, దెన్ దే ఆర్ కాల్డ్ సో ట్విన్ ప్రైమ్స్. కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్స్. ఈ రెండింటి యొక్క భేదము 2 అవ్వాలి. 5, 7 యొక్క రెండింటి మధ్య గల భేదము 2. ఈ రెండింటి యొక్క భేదము 2 అవ్వాలి. అలాగే ఈ రెండింటి యొక్క భేదము 2. సో ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 అయినట్లయితే ఆ ప్రధాన సంఖ్యల జతను కవల ప్రధాన సంఖ్యలు అని 2 ఉంటాయండి. ఆ 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 అవ్వాలి. మరి ఇలా 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతల సంఖ్య ఎంత అంటే 8. 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతల సంఖ్య 8. ఇప్పుడు చాలా సార్లు వరకు ఇవి అడిగాడు. 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య 25, ప్రధాన సంఖ్యలు 25, కవల ప్రధాన సంఖ్యల జతల సంఖ్య 8. ఇప్పటి వరకు ఎక్కువగా ఈ 2 బిట్లు అడుగుతూ వస్తున్నాడు బిఎస్లో. అయితే ఇకపై కొద్దిగా అడగవచ్చు. 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత? అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోయి సంయుక్త సంఖ్యలు అడిగినప్పుడు సో ఇచ్చినవి 100 సంఖ్యలు కదా, 25 ప్రధాన సంఖ్యలు అయితే మిగిలిన 75 సంయుక్త సంఖ్యలు ఏమో అనుకుంటామండి. సో ఆప్షన్ నెంబర్ 1లో 75 ఉంటుంది, పెట్టేసి వస్తాం, బిట్టు పోతుంది. 75 పెట్టరాదు. ఎందుకంటే 1 నుంచి 100 వరకు గల సంఖ్యలో 1 అనేది ముందుగా ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదని పక్కన పెట్టాం కనుక ఇంకా 99 అంకెలు మాత్రమే ఉన్నాయి. ఈ 99 సంఖ్యలో 25 ప్రధాన సంఖ్యలు పోతే ఇంకా 74 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంతని అంటే 74 అండి. 74 రాయాలి. 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య 74.
100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య 25. అంటే ఇప్పుడు 25 ప్రధాన సంఖ్యలు ప్లస్ 74 సంయుక్త సంఖ్యలు ప్లస్ ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కాని సంఖ్య ఎంతని అంటే 1. ప్రధాన సంఖ్యల సంఖ్య 25 అండి, సంయుక్త సంఖ్యల సంఖ్య 74, ఏది కానిది ఏదని అంటే 1. 25 ప్లస్ 74 ప్లస్ 1 మొత్తం 100 సంఖ్యలు. ప్రధాన సంఖ్యల సంఖ్య 25, సంయుక్త సంఖ్యల సంఖ్య 100 వరకు 74, ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాని సంఖ్యలు సహజ సంఖ్యలో 1. అలాగే ప్రధాన సంఖ్యలలో ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయినా ఆ ప్రధాన సంఖ్యలను ఏమన్నామని అంటే కవల ప్రధాన సంఖ్య అన్నాం. డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 2, then it is called twin primes. కవల ప్రధాన సంఖ్యలు. The difference between any 2 prime numbers is 2, then they are called twin primes. ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 అయినట్లయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటాము. మన వరకు మన సిలబస్లో 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంతని అంటే 8. 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతల సంఖ్య 8. అయితే ఇప్పుడు మనకి ఇప్పటివరకు చెప్పుకోలేదు సహజ సంఖ్యా సమితిని 3 భాగాలుగా విభజించాం. ఒకటి సమితి, ఒకటి ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. ప్రధాన సంఖ్యలను సంయుక్త సంఖ్యలను వేరు చేసే పద్ధతిని ఏమంటాము? sieve of ఎరాటోస్తనీస్. ఎరాటోస్తనీస్ జల్లెడ ఇంపార్టెంట్ పెట్టండి. సహజ సంఖ్యా సమితిని ప్రధాన సంఖ్యలుగాను సంయుక్త సంఖ్యలుగాను విభజన చేయు పద్ధతిని ఏమంటాము? ఎరాటోస్తనీస్ జల్లెడ, sieve of ఎరాటోస్తనీస్. ఎరాటోస్తనీస్ అనే శాస్త్రవేత్త ఏ దేశస్థుడు? గ్రీకు దేశస్థుడు. అయితే ఈ ఎరాటోస్తనీస్ జల్లెడలో 100 వరకు గల సహజ సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు ఎన్ని? 25. 100 వరకు గల సహజ సంఖ్యలలో సంయుక్త సంఖ్యలు ఎన్ని? 74. 75 అనుకుంటామండి, 74. సో 100 వరకు గల సహజ సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు వేరు చేసిన తర్వాత ఆ ప్రధాన సంఖ్యలను గమనించినట్లయితే రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం ఎప్పుడు కూడా 2 ఉండేటట్టుగా కొన్ని జతల కింద ఫామ్ అయినాయి. అలాంటివి 8 జతలు ఉన్నాయి. ప్రతి జతలో కూడా భేదము 2 వస్తుంది. ఈ 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 వస్తుంది కాబట్టి వీటిని కవల ప్రధాన సంఖ్యలు అన్నామండి. 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతల సంఖ్య 8. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రెగ్యులర్గా అడుగుతున్న బిట్. సో వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ మనం మాట్లాడుకుందాం.